నేటి పంచాంగం వివరణ ఆగస్టు 21, 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి విధియ సాయంత్రం 5:08 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 12:25 వరకు. యోగం సుకర్మ సాయంత్రం 4:59 వరకు. కరణం తైతుల ఉదయం 6:50 వరకు. గరజి సాయంత్రం 5:08 వరకు. వర్జం ఉదయం 9:10 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:52 వరకు. యమగండం ఉదయం 7:37 నుండి 9:11 వరకు. అమృతకాలం సాయంత్రం 5:25 నుండి 6:51 వరకు. నేడు అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6:04 సూర్యాస్తమయం సాయంకాలం 6:34. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు దూరపు బంధువుల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక మేషరాశి వారు ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వ్యాపారస్తులకు వాటిని అధిగమిస్తారు. ఇక ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలమైన వాతావరణం అనేది కనిపిస్తుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమంలో పాల్గొంటారు. సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభం కనిపిస్తుంది. స్నేహితుల వలన శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. విదేశాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నట్లయితే వారి స్నేహితుల ద్వారా కూడా సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈరోజు ఇతరుల సహాయంతోనే ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇతరుల యొక్క సహాయం అనేది మీకు చాలా బాగా సహకరిస్తాయి. అలాగే ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది కనిపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్రతాలు పూజలు చేయించుకుంటారు. ఇక కుటుంబంలో ఉన్న చిక్కులు ఈరోజు సంపూర్ణంగా తొలగిపోతాయి. శుభవార్తలను వింటారు. వివాహ ప్రయత్నాల్లో ఎవరైతే ఉన్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభాలనేవి ఈరోజు లభిస్తాయి. రాజకీయ రంగంలోనూ కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కూడా లాభాలను అందుకునే అవకాశం అయితే ఈరోజు ఉంది. అలాగే మేషరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం అనేది కలుగుతుంది. ఇక మీ ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇది మంచి రోజుగా చెప్పవచ్చు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి కీలక సమాచారం ఒకటి అందుతుంది. అలాగే విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఎంతో కాలంగా రావాల్సిన సొమ్ము అనేది అందుతుంది. అలాగే మీ యొక్క ఊహలు నిజమయ్యే అవకాశం అయితే ఈరోజు ఉంది. ఇక బంధువులతో సోదరులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే భార్య భర్తల మధ్య అన్యోన్యత అనేది నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో కొన్ని శుభవార్తలను వింటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఒక సమాచారం వీరికి ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఈరోజు పారిశ్రామికవేత్తల కళాకారుల యొక్క ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి రాజకీయ వర్గాల వారికి మంచి గౌరవం అనేది దక్కుతుంది ఈరోజు. అలాగే ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. మేషరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు లక్ష్మీ నారసింహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఖర్చులకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు రాజీ కుదుర్చుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే నూతన పెట్టుబడుల కోసం చూస్తున్నారో వారికి పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి కలలు నిజమవుతాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు
వస్తు వాహన యోగం అనేది కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి ధనప్రాప్తి అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక రాజకీయ రంగం వారికి కలిసి వస్తుంది. కళాకారులు క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆధ్యాత్మికమైన చింతనతో తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన కాలంగా ఉంటుంది. ఇక వైద్య రంగాల వారికి అనుకూలత అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కొత్త కార్యక్రమాలు చేపట్టి పూర్తి చేయగలుగుతారు. మీ ఊహలు కొన్ని నిజమవుతాయి. అందరిలోనూ మీ ఖ్యాతి పెరుగుతుంది. సహనం పట్టుదలతో ముందుకు సాగి విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబంతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను దక్కించుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఇక ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు పసుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఎవరైతే సోదరులతో ఆస్తి వివాదాలని నెలకొని ఉన్నాయో అవి తొలగి ఊరట అనేది చెందుతారు. వాహన వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు నూతన లాభాలను అందుకుంటారు. ఇక అవసరానికి సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అనేవి అందుతాయి. కుటుంబ వాతావరణం సందడిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్నత హోదాలను పొందుతారు. అలాగే ఈరోజు ఆకస్మిక ధనలాభ సూచనలు అనేవి కనపడుతున్నవి. మిథున రాశి వారు ఈరోజు గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు శుభగ్రహాల యొక్క అద్భుతమైన ఫలితాలను పొందుతారు మిథున రాశి వారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. ఆగిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారు ఈరోజు సమయానుసారంగా కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలలో మరింత పురోగతి అనేది సాధిస్తారు. ఇక శుభకార్యాలకు విశేషంగా డబ్బును వెచ్చిస్తారు. ఇక మిథున రాశి వారు ఈరోజు ఆస్తి వివాదాల నుండి కొంత విముక్తి అనేది లభిస్తుంది. రాబడి ఆశాజనకంగా ఉండడం వలన రుణాలను తీరుస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలలో నడుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ఒత్తిడులను తొలగించుకోగలుగుతారు. ఇక పారిశ్రామికవేత్తలు, వైద్యులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. మహిళలకి సంతోషం కలిగించే విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతున్నది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగంలో అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారి రోజు చేపట్టిన పనుల్లో జాప్యం అనేది కలుగుతుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలు శ్రమతో కూడుకున్నవిగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలలో ఈరోజు కర్కాటక రాశి వారు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చికాకు, గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతారు. అన్ని ఇబ్బందికర పరిస్థితులే కనిపిస్తున్నవి. ఇక తమ ఆవేశం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి కొంత మీ సంయమనం పాటించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఒక ముఖ్య విషయమై మిత్రులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కొంత నిదానం పాటించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో జాగ్రత్త వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. నోరు జారడం వలన చాలా నష్టపోయే అవకాశం ఉన్నందున మాటను అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన.
అలాగే లేనిపోని అపవాదులను ఎదుర్కొంటారు. మాట తీరు కఠినంగా ఉండడం వల్ల కూడా వివాదాలు ఏర్పడతాయి. అలాగే విద్యార్థులకు విద్యా విషయాలలో తడబాటు అనేది ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి ఉంటాయి. అలాగే కర్కాటక రాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి కొంత జాగ్రత్త వహించండి. ఇక రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురవుతాయి. ఇక విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది, లేదా పోగొట్టుకోవడం కానివ్వండి, దొంగిలించబడడం కానివ్వండి జరగవచ్చు. కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే కర్కాటక రాశి వారు ఈరోజు తలపెట్టిన ముఖ్యమైన కార్యక్రమాలలో అవంతరాలను ఎదుర్కొంటారు. బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడులు అనేవి ఉంటాయి. ఆలోచనలు నిలకడగా ఉండగా చాలా నష్టపోతారు. అలాగే ఈరోజు ఆలయ సందర్శనాలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారులకు ఇబ్బందికర పరిస్థితులు అనేవి కనిపిస్తున్నవి. విద్యార్థులకు తాము అనుకున్న ఫలితాలు రాక కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యులతో సమస్యలు ఎదురవుతాయి కాబట్టి మీరు కొంత సామరస్యంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు లలిత సహస్రనామాలు పారాయణం చేయడం, చంద్రగ్రహ అష్టోత్తర పారాయణం చేయడం, అలాగే పాల పదార్థాలను దానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. బంధుమిత్రుల సమాగమనం అనేది ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే సూచనలు కనవు. అలాగే ఈరోజు సింహరాశి వారికి అన్నింటా ప్రయోజనకరమైన ఫలితాలను పొందుతారు. ఇక విద్యార్థులు మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము కోరుకున్న చోటికి బదిలీలను పొందగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు మీరు ప్రేమించిన వారు మీకు చేరువవుతారు. ఇక సింహరాశి వారికి సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. యత్నకార్య సిద్ధి ఉంది కాబట్టి ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక విదేశీయానం చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు పదోన్నతులను సాధిస్తారు. ఇక ఈరోజు విదేశీయాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి లాభదాయకంగా ఉంటుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేస్తున్నారో వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక లోన్స్ కోసం ఎవరైతే అప్లై చేశారో అవి లభించే అవకాశం ఈరోజు ఎక్కువగా కనపడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన కాంట్రాక్టులు ఈరోజు లభించే అవకాశం అయితే అధికంగా ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే సింహరాశి వారికి రోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే సింహరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు అమలవుతాయి. చిన్ననాటి సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇక కుటుంబ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం ద్వారా కుటుంబ సభ్యుల యొక్క మన్ననలను పొందగలుగుతారు. ఇక రాబడిపై ఇంతకాలం పడిన ఇబ్బంది తొలగిపోతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వ్యాపారాలలో ఉన్న ఆదుర్ద తొలగి ఉత్సాహంగా వ్యాపారాలను నడిపి మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు తాము పనిచేసే చోట విశేషంగా కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వారి యొక్క ఆశలు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే
కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలను దక్కుతాయి. ఇక విద్యార్థులకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈరోజు. అలాగే సింహరాశిలోని మహిళలకి కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యా రాశి వారికి ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది. ఇక కుటుంబ సమస్యలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కరించుకుంటారు. ఇక నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అలాగే నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో వారికి వాతావరణం ఉత్సాహంగా గడుస్తుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అలాగే ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు కన్యా రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే రోజుగా చెప్పవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే కన్యా రాశి వారికి అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక కన్యా రాశి వారికి అన్నింటా విజయమే సిద్ధిస్తుంది. కన్యా రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారు తీసుకునే కీలక నిర్ణయాలకు తగిన సమయంగా చెప్పవచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ప్రోత్సాహకరంగా ఉండి అవసరాలకు ఆదుకుంటుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే ఇంటి నిర్మాణ యత్నాలు చేస్తున్నారో వారు మరింత ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఎటువంటి విధులనైనా పట్టుదలతో పూర్తి చేసి ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలను పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి మరింత ఈరోజు చురుగ్గా వ్యవహరిస్తారు. విద్యార్థులకు కొత్త అవకాశాలనేవి అందిపుచ్చుకుంటారు. అలాగే ముఖ్యంగా కన్యా రాశిలోని మహిళలకి శుభవార్తలు అందుతాయి. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారు రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే అన్ని వైపుల నుండి ఆదాయం అనేది అందుతుంది. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పనులను పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారపరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క కళలు అనేవి సాకారమవుతాయి. తులారాశి వారి రోజు శుభవార్తలను అందుకుంటారు. అలాగే వస్తు వాహన యోగాలు అనేవి కనబడుతున్నవి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఉద్యోగ మార్పు ఎవరైతే కోరుకుంటున్నారో, నూతన ఉద్యోగానికి మారాలని ఎవరైతే చూస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం అనేది లభిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. రాజకీయ రంగంలో వారికి అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగంలో వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా మంచి అనుకూలమైన యోగం అనేది ఉంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఎవరైతే ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి గ్రీన్ కార్డు అలాంటివి పర్మిషన్స్ అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి లాభాలు అనేవి కనబడుతున్నవి. అలాగే తులారాశి వారు ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు ప్రముఖుల పరిచయం వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. ఇక నూతన వాహన యోగం కనబడుతుంది. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ జరగవచ్చు. బంధుమిత్రుల సమాగమనం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఈరోజు వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడి ఎవరైతే పెడుతున్నారో వారికి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది.
ఇక ఈరోజు తులారాశి వారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభవార్తను వింటారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. మిత్రులతో వివాదాలు తీరి కొంత ఉపశమనాన్ని పొందుతారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే చిరకాల స్వప్నం ఒకటి నెరవేరుతుంది తులారాశి వారికి. ప్రతి విషయంలోనూ విజయం అనేది సంప్రాప్తిస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయం విషయంలో చూస్తే అంత అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనుకున్న లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ప్రమోషన్స్ దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో నెగ్గుతారు. ఇక ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ఉల్లాసం అనేది కలుగుతుంది. ధనలాభ సూచనలు కూడా కనబడుతున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు గురుదత్త చరిత్ర పారాయణం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృచ్చిక రాశి వారికి ఈరోజు ఇంట బయట ఊహించని సమస్యలు అయితే ఎదురవుతాయి. అలాగే చేపట్టిన కార్యక్రమాలలో స్వల్ప వివాదాలు తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు వృచ్చిక రాశి వారికి దాయాదులతో స్థిరాస్తి వివాదాలు అనేవి తప్పకపోవచ్చు. కాస్త మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారు వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నత్తనడకన సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట వాతావరణం అనేది నిరుత్సాహంగా ఉంటుంది మరియు ఒత్తిడికి లోనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఎవరైతే వృచ్చిక రాశి వారు దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వలన శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. అలాగే ప్రయాణాలలో ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోవడం మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారు ధనపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే ధనాన్ని నష్టపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి. అలాగే ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో నష్టాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. అలాగే విద్యార్థులకు విద్యా నష్టం కనబడుతుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఈరోజు మానుకోవడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతున్నవి, వెళ్ళిన పనిలో కూడా విఘ్నాలు అనేవి కనబడుతున్నవి. ఇక ఈరోజు వృచ్చిక రాశి వారికి కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆదాయం అంతగా సరిపోక కొత్తగా రుణాలు చేసి అవసరాలకు ఉపయోగిస్తారు. ఇక ఇంట బయట సమస్యలు ఎదురై ఇబ్బంది పడతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశమే లేదు. స్నేహితుల నుండి ధన సహాయం, మాట సహాయం కోరాల్సి రావచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఎంత శ్రమించినా లాభాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది ఉంటుంది. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు శ్రమాధిక్యం అనేది తప్పకపోవచ్చు. ఇక ఈరోజు వృచ్చిక రాశిలోని మహిళలకి నిరాశ ఎదురవుతుంది. వృచ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు పసుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు వృచ్చిక రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం కనీసం 127 సార్లు చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. చేపట్టిన పనులలో అన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట వాతావరణం అనుకూలిస్తుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుస్సు రాశి వారికి ధనాదాయం అనేది బాగుంటుంది. ఇక ధనుస్సు రాశి వారికి ఈరోజు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది. ఇక ప్రైవేట్ సెక్టార్లలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు ప్రముఖులతో పరిచయాలు లబ్ధిని చేకూరుస్తాయి. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి రాజీ అనేది కుదుర్చుకునే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. రొయ్యల, చేపల చెరువులు మరియు పౌల్ట్రీ రంగం వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు నూతన వస్త్ర
లను కొనుగోలు చేస్తారు. అలాగే నూతన గృహాన్ని కూడా కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక ధనుస్సు రాశి వారు ఈరోజు కొన్ని కార్యక్రమాలను పట్టుదలతో పూర్తి చేస్తారు. పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలను ఇళ్లను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. సామాజిక సేవలో భాగస్వాములవుతారు. మీ కీర్తి మరింత విస్తరిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఆశించిన మేర హోదాలనేవి రాగలవు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఇంతకాలం పడిన ఇబ్బందుల నుండి గట్టెక్కే అవకాశం లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులు తమ అంచనాలను ఫలించి మంచి ఆనందంగా గడుపుతారు. మహిళలు సోదరుల నిర్ణయాలతో ఏకీభవించి వారి యొక్క ప్రేమ అనురాగాలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు కనకదుర్గా దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు సమాజంలో ప్రముఖ వ్యక్తులతో విలువైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. ఆనందంగా గడుపుతారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభాల బాటలో సాగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు జీవిత భాగస్వామితో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. శుభవార్తలను అందుకుంటారు. అలాగే ఈరోజు కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మీ సోదరులు మీతో చాలా అన్యోన్యతగా ఉంటారు. అన్ని విధాలుగా సహాయ సహకారాలను అందిస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట యోగం అనేది కనబడుతుంది. అలాగే తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాద బలంతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో అధిక లాభాలను గడిస్తారు. ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి జీవిత భాగస్వామి విషయంలో అంచనాలు నిజమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు వారి మధ్యలో ఉన్న భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక దంపతుల మధ్య మంచి సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే బదిలీలు కోరుకుంటున్నారో అనుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి కూడా మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఉత్సాహంగా కార్యక్రమాలని పూర్తి చేసే విజయోత్సవం అనేది దొరుకుతుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఈరోజు దొరుకుతుంది. ఇక నిరుద్యోగులకు, ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అందే అవకాశం కనిపిస్తుంది. మకర రాశి వారు మీరు పడుతున్న శ్రమ ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది. వారి నుండి మంచి ఆశీర్వాద బలం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు ఆధ్యాత్మికవేత్తలతో సమావేశమవుతారు. ఆర్థిక పరంగా కొంత వెసులుబాటు అనేది కలుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే మెరుగైన లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధులలో ఊరట అనేది కలుగుతుంది. ఇక పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అనుకోని ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకు మంచి ర్యాంకులు లభించి మరింత ఉత్సాహాన్నిస్తాయి. ఇంకా ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మకర రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈరోజు సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ అనేది లభిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారంలో ఉన్న వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందడం వలన ఊరట చెందుతారు. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు కూడా అందుతాయి. ఇక మిత్రుల సహాయ సహకారాలు అన్ని విధాలుగా అందడం వలన ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయటపడతారు. ఇక ఈరోజు
కుంభరాశి వారికి మంచి ధనవృద్ధి అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహం నిశ్చయమయ్యే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమవుతుంది. ఇక విదేశీయానం చేసే యోగం కూడా కుంభరాశి వారికి కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన సమయంగా చెప్పవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు లభించే ఆదాయం ఉత్సాహాన్ని ఇస్తుంది. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే బంధువుల ద్వారా ముఖ్య సమాచారం ఒకటి అందుతుంది. ఇక ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక చిరకాల కోరిక ఒకటి నెరవేరే సమయంగా చెప్పవచ్చు. ఇక స్థిరాస్తి విషయాలలో అగ్రిమెంట్లను చేసుకుంటారు. ఇక వాహన సౌఖ్యం అనేది కనబడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి సఫలమవుతాయి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఉత్సాహంగా ముందుకు సాగి మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పై స్థాయి నుంచి సహాయ సహకారాలను అన్ని విధాలుగా ఈరోజు అందుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారు ఈరోజు ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కలుగుతుంది. ఇక ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తను అందుకుంటారు. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ నాయకులకు మంచి ఉన్నతి అనేది కలుగుతుంది. ఇక వైద్య రంగం వారికి మంచి అవార్డులు, రివార్డులు దక్కుతాయి. కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు కళాకారులకు పురస్కారాలు కూడా అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా కుంభరాశిలోని విద్యార్థులు తమకు లభించిన ఫలితాలను చూసి సంతృప్తి చెందుతారు. కుంభరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనరాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. అలాగే ఈరోజు బంధుమిత్రులతో గృహంన సందడిగా గడుపుతారు. అలాగే ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు కలిగిన కొత్త పరిచయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఇక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి నూతన వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఉన్నత స్థానాలను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశిలోని రాజకీయ నాయకులకు ఊహించని పదవులు దక్కుతాయి. ఇక పోగొట్టుకున్న ధనాన్ని మీనరాశి వారు తిరిగి పొందగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చాలా కాలంగా పోగొట్టుకుని ఉన్న ఉద్యోగాన్ని తిరిగి పొందగలిగే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారు ఈరోజు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. అక్కడి విద్యార్థులకి మంచి శుభ ఫలితాలు అయితే గోచరిస్తున్నవి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నం చేస్తున్నారో వారికి వివాహ సంబంధం అనేది కుదురుతుంది. ఇక ఈరోజు అందరిలోనూ మీ అభిప్రాయాన్ని వెల్లడించేంత మీకు మంచి రోజుగా చెప్పవచ్చు. అందరిలోనూ మీ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఇక ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలను మరియు భూములను కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా ఉత్సాహవంతంగా సాగుతాయి. మంచి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. ఇక పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించనంత అభివృద్ధిని సాధిస్తారు. ఇక విద్యార్థులు మంచి అవకాశాలు పెరగడం వలన మరింత ఆనందంగా గడుపుతారు ఈరోజు. అలాగే మీనరాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. మీనరాశి వారికి అదృష్ట రంగులు నలుపు, ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4.
ఈరోజు మీనరాశి వారు గణపతిని పూజించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.